60 ఏళ్ల వారు ఇలా చేయండి, మీ కాస్ట్లీ మెడిసిన్స్ కూడా పనికిరావు. కొన్నిసార్లు అనిపిస్తుంది మన వయసు 60 దాటింది కానీ వ్యాధులు మాత్రం ఎప్పుడో స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తాయి. మనం ఉదయం నిద్ర లేచినప్పుడు శరీరం బిగుసుకుపోతుంది, కాళ్ళల్లో శక్తి ఉండదు, కడుపు వదులుగా ఉంటుంది లేదా చాలా గట్టిగా ఉంటుంది. మన శరీరంలోని బ్యాటరీని ఎవరో తీసివేసినట్లుగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? శరీరం ముందులాగా లేదు. ప్రతి వారం ఏదో ఒక కొత్త ఆరోగ్య సమస్య మొదలవుతుంది. ఇప్పుడు ఫుడ్ కంటే ఎక్కువ మెడిసిన్స్ వాడుతున్నాము అని మీ చుట్టూ ఉండేవారు కూడా కంప్లైంట్ చేయడం మీరు వినే ఉంటారు. కానీ ఇలా జరగడం తప్పనిసరి అంటే అస్సలు కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ విలువైన మందులు కూడా తీసుకురాని మార్పుని కేవలం ఈ 5 అలవాట్లు తీసుకువస్తాయి. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వీటి కోసం మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని సహజమైనవే. కాబట్టి ఆ 5 అలవాట్లు ఏంటో చూసేద్దాం. గుర్తుంచుకోండి, అన్నిటికంటే ఆ 5వ అలవాటు చాలా ముఖ్యమైనది. అది కనుక మిస్ అయితే మిగతా అవన్నీ మార్చుకున్నా కూడా వేస్టే. కాబట్టి అది మాత్రం అసలు మిస్ కాకండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయే అలవాటు చాలా తక్కువ మందికి తెలుసు. ఒకవేళ తెలిసినా కూడా పెద్దగా వీటిని ఎవ్వరూ పాటించరు. కానీ ఎవరైతే వీటిని పాటిస్తారో వారికి 60 ఏళ్ల వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా 60 ఏళ్ల తర్వాత మీ జీవితాన్ని తిరిగి ఆరోగ్యంగా మరియు ఆనందంగా మార్చే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనందరం నమ్మే అబద్ధం ఏమిటంటే వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో సగం నిజం, సగం అబద్ధం ఉంది. నిజం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది, తిరిగి సెట్ చేసుకోలేను అనేది అబద్ధం. నిజం చెప్పండి, మార్నింగ్ లేవగానే మీకు కూడా ఫోన్ పట్టుకునే అలవాటు ఉంది కదా, లేదా నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగుతారు కదా. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. మరి మీకే అలవాటు ఉందో కామెంట్ చేసి తెలియచేయండి. ఒకవేళ ఇలాంటి అలవాట్లు కనుక మీకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టే. మార్నింగ్ లేవగానే మీరు ఫాలో అవ్వాల్సిన నెంబర్ 1 రూల్ గోరువెచ్చటి నీళ్లు. మార్నింగ్ లేవగానే ఏమీ తినకుండా పరగడుపున గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది చాలా పాత విషయమే, దీనివల్ల ఎటువంటి తేడా ఉండదని. నిజమే, మీరు దీన్ని కేవలం ఒక పనిలాగా చేస్తే ఎలాంటి తేడా ఉండదు. కానీ దీన్ని మీరు లైఫ్ స్టైల్లో ఒక నియమంగా పెట్టుకుంటే తేడా మీ అద్దంలో మరియు బ్లడ్ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఎందుకు అలా ఏం జరిగిపోతుంది ఇలా ఉదయాన్నే గోరువెచ్చటి నీరు తాగడం వల్ల అని అడిగితే, మొదటిగా మీ కడుపు శుభ్రం అవుతుంది. మీ పేగులు రాత్రంతా మీ శరీరంలోని మురికిని శుభ్రపరుస్తాయి మరియు ఉదయం మీరు గోరువెచ్చని నీరు తాగిన వెంటనే ఈ మురికి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ మరియు టాక్సిన్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. శుభ్రమైన కడుపు అంటే శుభ్రమైన మనస్సు, అంటే మంచి ఎనర్జీ మరియు ఉత్సాహం. రెండవది, గోరువెచ్చని నీరు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీని కారణంగా తిమ్మిరి లేదా బలహీనత వంటి సమస్యలు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి. చాలామంది చల్లటి నీరు తాగడం వల్ల శరీరం చల్లబడిపోతుంది అని అనుకుంటారు. కానీ చల్లటి నీరు మీ కండరాలను కుంచుకుపోయేలా చేస్తుంది. అలాగే వృద్ధులకు ఇది కీళ్ల నొప్పులు మరియు కండరాల వాపుని నేరుగా కలిగిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇది ఖరీదైన అలవాటు కాదు, సమయం తీసుకోదు, శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించదు మరియు చాలామంది దీన్ని విస్మరిస్తారు. ఎందుకంటే దీని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది, కానీ ఇది ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ ప్రభావం వల్ల ఒకరోజు మీ చుట్టూ ఉన్నవారు వచ్చి మీ ఏజ్ నిజంగా 60 ఏళ్లకు పైగా ఉంటుందా అని మిమ్మల్ని అడిగేంత మార్పు తెస్తుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని చూస్తూ ఇప్పటి వరకు ఇష్టపడి ఉంటే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. దానివల్ల మా కంటెంట్ ఎక్కడి వరకు రీచ్ అయిందో మాకు కూడా తెలుస్తుంది. ఇక నెంబర్ 2, స్ట్రెచ్చింగ్. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా మాత్రమే కాకుండా బలంగా మరియు చురుగ్గా చేస్తుంది. ఈ నియమం ఏమిటంటే ఉదయం మంచం మీద నుంచి అడుగు కింద పెట్టక ముందే మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. అంటే తేలికపాటి స్ట్రెచ్చింగ్. కళ్ళు కూడా ఇంకా పూర్తిగా తెరవకుండా ఎలా స్ట్రెచ్ చేయాలి అని మీరు అడగచ్చు. నేను చెప్పేది ఏంటంటే కళ్ళు తెరవడానికి ముందే శరీరాన్ని మేల్కొనివ్వండి.
చాలామంది వృద్ధులు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం నుంచి నేరుగా లేస్తారు. దీనివల్ల వీపు నిటారుగా ఉండదు లేదా మెడ సిద్ధంగా ఉండదు. అలాగే కాళ్ళు నేలను తాకినట్లుగా అనిపించవు. ఇది రోజంతా నడుము నొప్పి, మోకాళ్లలో స్టిఫ్నెస్ మరియు అలసటపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకి, మీ కారుని రాత్రంతా మంచులో ఉంచేస్తే, మీరు అకస్మాత్తుగా స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇంజన్ కుదుపుకు గురవుతుంది, బహుశా శబ్దం కూడా చేస్తుంది. ఎగ్జాక్ట్గా మన శరీరంలో కూడా ఇదే జరుగుతుంది. అందువల్ల లేచే ముందు మీ చేతులు మరియు కాళ్లను మంచం మీదనే చాచండి, వేళ్లని వంచండి, చీలమండలను తిప్పండి మరియు లోతైన శ్వాసను తీసుకోండి. ఈ ప్రక్రియ మీ శరీరాన్ని కుదుపు లేకుండా ప్రారంభించేలా చేస్తుంది. ఇక నెంబర్ 3, సన్లైట్. సన్లైట్లో 5 నిమిషాలు నడవడం. ఈ వయసులో ఉన్నవారు చాలా మందికి సన్లైట్ వల్ల తలనొప్పి, వేడి చేయడం వంటి సమస్యలు వస్తాయనే అపోహ ఉంటుంది. నిజానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య తేలికపాటి సన్లైట్ మీ శరీరానికి విటమిన్ డి ఇస్తుంది మరియు ఇది మీ ఎముకలు, మోకాలు మరియు కండరాలను బలపరిచే పోషకం. మీరే ఆలోచించండి, ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లోనే ఉంటారు, పైగా కర్టన్స్ కూడా ఎప్పుడు వేసే ఉంటాయి. సూర్యరశ్మిలో గడపడానికి సమయం ఉండదు. కానీ సూర్యరశ్మి లేకుండా విటమిన్ డి లోపం వస్తుంది మరియు దాని మొదటి ప్రభావం కాళ్లపైన పడుతుంది. నడవడంలో అలసట, మెట్లు ఎక్కడన్నా ఆయాసం, ఎక్కువసేపు నిలబడడం కష్టమవుతుంది. మీరు అనుకోవచ్చు, నేను సప్లిమెంట్స్ వాడతాను అని. కానీ సప్లిమెంట్స్ కేవలం ఒక సపోర్ట్ మాత్రమే. కానీ న్యాచురల్ సన్లైట్ నుంచి లభించే విటమిన్ డి శరీరానికి నేరుగా, సురక్షితంగా మరియు లోతుగా అందుతుంది. కాబట్టి ప్రతిరోజు కాసేపు సన్లైట్లో గడపడానికి ప్రయత్నించండి. ఇంకా ఇలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్తో కూడిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఆయుర్వేద గ్రంథాల్లో ఉండే పవర్ఫుల్ పాయింట్స్ కూడా మీతో షేర్ చేస్తాను. నిజంగానే మీకు బెనిఫిట్ అందుతుందంటే కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేసిన వీడియో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మీకు వీడియో నచ్చితే దయచేసి నాకు చెప్పండి. నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 4, ప్రాణాయామం. ఇప్పుడు మీలో చాలామంది మేము ప్రతిరోజు గుడికి వెళ్తాము, మేము దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటాము, ఇంకా ప్రాణాయామం యొక్క అవసరం ఏముంది అని అనుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్వాస ఉన్నంత వరకే ఆశ ఉంటుంది. అదే శ్వాస బాగాలేనప్పుడు మనసు కూడా చంచలంగా ఉంటుంది. ప్రాణాయామం అంటే శ్వాసను అర్థం చేసుకోవడం, దానిని సరిగ్గా ఉపయోగించడం. ఉదయం నిద్ర లేవగానే బహిరంగ ప్రదేశంలో కూర్చొని 5 నిమిషాలు నెమ్మదిగా, దీర్ఘంగా మరియు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ లభిస్తాయో మీరు కనీసం ఊహించలేరు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే పూర్తిగా డీప్ బ్రీతింగ్ గురించి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయ్యింది. మీరు కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. పైగా అందులో గంటల తరబడి చేసే డీప్ బ్రీతింగ్ కేవలం కొన్ని నిమిషాలు ఎలా చేయవచ్చో చెప్పే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. కొంతమంది ప్రాణాయామం యోగులు మాత్రమే చేస్తారు, అది వృద్ధులకు కాదు అనే అపోహ పడుతూ ఉంటారు. ప్రాణాయామం ఏ వయసులోనైనా చేయొచ్చు. నెమ్మదిగా మరియు ఏకాగ్రతతో ప్రారంభించాలి. దాని ప్రయోజనాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. శరీరంలో శక్తి పెరుగుతుంది, నిద్ర సమస్యలు తొలగిపోతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది. కొంతమందికి తమక శ్వాస సమస్యలు, ఉబ్బసం ఉన్నాయని చెప్తారు. అలాంటి వారికి ప్రాణాయామం చేయడం వల్ల క్రమంగా ఊపిరితిత్తులు బలపడతాయి మరియు మందులపై ఆధారపడటం తగ్గిపోతుంది. ఇందాక 5వ అలవాటు మిస్ అయితే మిగతా వేస్ట్ అన్నాను కదా, అయితే ఒకసారి వినండి. నెంబర్ 5, సోషల్ కనెక్షన్. 60 ఏళ్ల తర్వాత ఎమోషనల్ హెల్త్ని కాపాడుకోవడంలో సోషల్ కనెక్షన్ కీలక పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే మన మెంటల్ మరియు ఎమోషనల్ హెల్త్ బాగుంటుందో అప్పుడే మన ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఉదాహరణకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక నార్మల్ గుడ్ మార్నింగ్ చెప్పడం, మార్నింగ్ వాక్లో పక్కనున్న వారితో ఫ్రెండ్లీగా మాట్లాడటం, లేదా మీ ఫ్రెండ్తో ఒక ఫోన్ కాల్ మాట్లాడడం, ఇవన్నీ మీలో ఒక స్ఫూర్తిని పెంచుతాయి. జనరల్గా ఈ టైంలో మీ పిల్లలు ఆఫీస్ వర్క్తో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తోటి బిజీగా ఉంటారు. మీ మనవడు, మనవరాలు వాళ్ళ స్కూల్ మరియు కాలేజ్లో ఫ్రెండ్స్తో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో మీరు కాస్త ఒంటరిగా ఫీల్ అవ్వడం,
మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అనే భావన మీలో మొదలవుతుంది. కానీ ఇలా మీరు సోషల్ కనెక్షన్ని పెంచుకోవడం వల్ల ఒంటరితనం యొక్క భావాలు తగ్గుతాయి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపక శక్తిని ప్రేరేపిస్తాయి, పాజిటివ్ థింకింగ్ని ప్రోత్సహిస్తాయి, ముఖ్యంగా మీరు కూడా విలువైన వారని ఒక భరోసా ఇస్తాయి. కాబట్టి ఈ వయసులో సోషల్ కనెక్షన్కి కాస్త దగ్గరగా ఉండండి. ఇప్పుడు ఆలోచించండి, ఈ 5 నియమాల్లో ఏది మీకు కష్టంగా అనిపించిందో? ఈ అలవాట్ల ఏవి మీ సమయాన్ని తీసుకో, కాకపోతే వీటికి నేను ఫాలో అవ్వాలి అనే సంకల్ప శక్తి మరియు కొంచెం అవగాహన అవసరం, అంతే. ఈ రోజుల్లో మందులు చాలా ఖరీదైనవిగా మారాయి. బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులకు మందులు మీ జేబులను ఖాళీ చేస్తాయి. కానీ మీరు ఈ అలవాట్లను అలవర్చుకుంటే మందులు లేకుండా కూడా అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ విషయాలను మీ దగ్గరే ఉంచుకోకండి. మీ లైఫ్ పార్ట్నర్, పిల్లలు, పొరుగువారు మరియు బంధువులతో కూడా పంచుకోండి. బహుశా మీ ఒక్క షేర్ ఎవరి జీవితాన్నైనా మార్చవచ్చు. అవును, మీకు మా వీడియో నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ల సర్జరీలను నివారించాం. 2 రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.